రైట్, ఇక మనం ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూసివ్ న్యూస్ చూస్తున్నాం. వివేక హత్య కేసు విచారణ ఇప్పుడు అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకుంది. ఒకవైపు ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసి విచారణ ముగించామని సిబిఐ చెప్తూ ఉంటే, మరోవైపు అస్సలు సూత్రధారులను ఇంకా విచారించలేదని, దర్యాప్తును విస్తృతం చేయాల్సిందిగా వివేక కుమార్తె సునీత పట్టుబడుతున్నారు. ఈ రెండు వాదనల మధ్య దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో కేసులో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇంకెవరినైనా విచారించాలా వద్దా అనే విషయాన్ని 2 వారాల్లో తేల్చాలని సుప్రీంకోర్టు సిబిఐకి స్పష్టం చేయడం ఈ కేసులో ఒక ఫైనల్ క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇది ఒక రకంగా సిబిఐ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తునకు ఒక అగ్ని పరీక్ష లాంటిదనే చెప్పుకోవాలి. సిబిఐ గనుక దర్యాప్తును ఇక్కడితో ముగిస్తున్నామని చెబితే సునీత ఆరోపిస్తున్న వ్యక్తులను క్లీన్ చీట్ ఇచ్చినట్టే అవుతుంది. అంతేకాదు, దర్యాప్తును కొనసాగిస్తామని చెబితే ఈ కేసులో మరిన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సిబిఐ వేయబోయే అడుగు ఈ కేసు గమనాన్ని శాశ్వతంగా నిర్దేశించనుంది. రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో చూస్తున్నాం. వివేక కేసుకు సంబంధించి ది ఫైనల్ క్వశ్చన్ తెర మీదకి రాబోతోంది. సిబిఐ ఈ కేసు విచారణ ముగించబోయే లోపే వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కనుక ఇప్పుడు కీలక పరిణామానికి, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ కేసు ఇప్పటికే ఆఖరి ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఇప్పటికే సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు, అలాగే ఈ కేసు ఎంతవరకు వచ్చింది ఏంటనే దానిపైన కూడా సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక అటు సిబిఐ కూడా ఏదైతే మాజీ వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే కనుక ఇప్పటికే పూర్తి అయిందని, సంబంధించినటువంటి డేటాను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించామని చెప్పి సిబిఐ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె అయినటువంటి సునీత కూడా చూసుకోవచ్చు. దాదాపుగా ఈ కేసు ఇప్పటి వరకు ఇంకా కంప్లీట్ కాలేదు. పూర్తిస్థాయిలో కూడా ఇంకా కొంతమంది సాక్షులను విచారించాల్సి ఉంది. ముఖ్యంగా ఈ కేసులో 2 వ్యక్తులను కూడా విచారించాలి. ఆ విచారించిన అనంతరం తర్వాతనే ఈ కేసు పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి సునీత అయితే కనుక మరో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఎంతో సంచలనంగా మారినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక పెద్ద ఏదైతే మనం చూసుకోవచ్చు పెద్ద షాక్గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక అటు ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా సిబిఐని అయితే కనుక దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి ఎన్ని వారాలు గడువు కావాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ఇప్పటికే సిబిఐకి 2 వారాలు కూడా గడువు ఇవ్వడం జరిగింది. ఈ 2 వారాల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మరో పక్క చూసుకుంటే కనుక ఏదైతే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇంకా 100 సంవత్సరాలు కావాలంటూ కూడా సిబిఐ పైన అయితే కనుక పూర్తిస్థాయిలో చురకలేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవేళ సిబిఐ కనుక దాదాపు ఈ 2 వారాల పాటు కూడా కొంతమంది వ్యక్తులను విచారించి దాదాపుగా ఈ విచారణ అనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా కేసు కంప్లీట్ ఏదైనా ఇస్తే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పూర్తిస్థాయిలో క్లీన్ చిట్గానే ఇచ్చిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క దీన్ని సవాలు చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె కూడా మరోసారి పిటిషన్ వేస్తుందా అన్న దానిపైన అయితే పెద్ద ఎత్తున సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా చూసుకుంటే కనుక అటు సిబిఐ ఇటు మరోపక్క సునీత ఈ ఇద్దరి మధ్యలో అయితే కనుక సుప్రీంకోర్టు అయితే పూర్తిస్థాయిలో ఎటువంటి న్యాయం చెప్తుందా ఏంటన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున సస్పెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా మనం చూసుకోవచ్చు దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే కీలక వ్యక్తులు ఆ 2 వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విచారిస్తే కనుక కేసుకు సంబంధించిన పూర్వపురాలు కూడా బయటపడే అవకాశాలని చెప్పుకోవచ్చు. అయితే అలాగే ఇప్పటి నుంచి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం నుంచి కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికీ దాదాపుగా 100 మందిని కూడా పూర్తిస్థాయిలో విచారించిన పరిస్థితి అవుతుంది. 100 మందిని విచారించిన అనంతరం కూడా వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆ సాక్ష్యాలను అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను కూడా పూర్తిస్థాయిలో సుప్రీంకోర్టు అయితే కనుక ఇప్పటికే కోర్టుకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేపథ్యం చూసుకుంటే కనుక ఏదైతే ఏ కేసు సంబంధించినటువంటి ఏటీ నుంచి దాదాపుగా ఏటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా జైలు పాలయ్యి జైలు జీతం అనుభవించి దాని తర్వాత రిమాండ్ తీసుకొని బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే కనుక వైఎస్ వివేకానంద రెడ్డి కేసు అయితే కనుక పెద్ద ఎత్తున హాట్ టాపిక్ నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2 వారాల గడువు పాటు ఏదైతే సిబిఐ ఏమిస్తుందా ఏంటి దానిపైన కూడా దాని తర్వాత సునీత కూడా ఏం చెప్పేస్తుంది దానిపైన కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ నడుస్తుందని చెప్పుకోవచ్చు మనం జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.